పాడి రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద తెలంగాణ పాల ఉత్పత్తిదారుల సంఘం విజయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. పాడి రైతుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలన్నారు. 15 రోజులకోసారి బిల్లులు రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. లీటరు ₹5 ప్రోత్సాహకం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఇవ్వాలన్నారు. సబ్సిడీపై పశువుల దానా, మందులు, గడ్డి, విత్తనాలు, పాలు పిండే మిషన్, గడ్డి కట్టర్ మిషన్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పశువులకు రైతులకు ఉచిత బీమా సౌకర్యం కల్పించాలని, పశు వైద్య శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. రైతుల ఖాతాల్లో జమ కావాల్సినటువంటి డబ్బులు పెండింగ్ లో ఉండడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అప్పుల పాలవుతున్నారు. తక్షణం పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులన్నింటినీ చెల్లించాలనేటువంటిది మొదటి డిమాండ్. రెండవది, రైతులకు 15 రోజులకోసారి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి. మూడవది, ఈరోజు ₹5 ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, గత ప్రభుత్వం ₹4 అన్నది. 2020 నుంచి ఇప్పటిదాకా రైతుల ఖాతాల్లో ఇన్సెంటివ్ ఏదైతుందో అది జమ చేయడం లేదు. తక్షణం ₹5 ఇన్సెంటివ్ను రైతుల ఖాతాల్లో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.